సప్తపది మే 4 ఎపిసోడ్ రివ్యూ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మైత్రి అరవింద్కి ఎందుకు నిజం చెప్పలేకపోయిందో తెలుసుకుందాం. మైత్రి శోభతో ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను నిజాన్ని బయట పెడతాను అంటుంది. అరవింద్ సొంత చెల్లెలు ఎవరో నాకు తెలుసు. మావయ్య ఆఖరి క్షణాల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు సుశీల అత్తయ్య కన్న కూతురు ఎవరనేది నాకు చెప్పారు అని మైత్రి అనడంతో శోభ షాక్ అవుతుంది. ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే నీకు ఒక రహస్యం చెప్పాలని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. నా ముగ్గురు కూతుళ్లలో ఒకళ్ళు అరవింద్కి సొంత చెల్లెలని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. ఇక మైత్రి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అరవింద్ని సుశీలత్త వదిలేసి వెళ్ళినప్పుడు తనకి ఒక కూతురు ఉందని ఎందుకు చెప్పలేదు అని మైత్రి అంటే అప్పుడు నాకు కూడా తెలీదు అంటాడు. సుశీల నన్ను వదిలి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసింది అంటాడు. తను మీ దగ్గరికి తిరిగి వచ్చిందా అంటే లేదు అంటాడు. మరి మీకు ఎలా తెలిసింది అని మైత్రి అడుగుతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన కన్న బిడ్డను నా దగ్గర వదిలేసి వెళ్ళింది. ఒక లెటర్ కూడా రాసెళ్ళింది. ఆ తర్వాత మొహం కూడా చూపించలేదు అంటాడు. అలా ఎలా వదిలేసి వెళ్ళిందని మైత్రి అంటే కారణం చెప్పలేదు కానీ ఆ బిడ్డ నా భవిష్యత్తుకి సమస్య అని రాసిపెట్టి ఉంది. అదే రోజు శోభ కూడా ఒక బిడ్డని కన్నది అని ఈశ్వర్ ప్రసాద్ అనేసరికి ముగ్గురు కూతుళ్లకు తన కన్నబిడ్డ కాదు అని శోభకు తెలుసు. అయినా పెద్ద మనసు చేసుకుని తన బిడ్డని స్వీకరించిందని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. ఆ ముగ్గురిలో ఎవరు అరవింద్ సొంత చెల్లెలు అనేది నీకు మాత్రమే చెప్తాను, వాడికి చెల్లి ఉందని మాత్రమే చెప్తాను అంటాడు. అలా ఎందుకు అని మైత్రి అడుగుతుంది. వాడి గురించి నీకు తెలుసు. నువ్వెంత ప్రయత్నించినా వాడు ఈ కుటుంబంలో ఉండటానికి నువ్వు ఒప్పించలేవు. వాడు దేనికి లొంగడు. అందుకే వాడికి చెల్లి ఉందన్న విషయం తెలుసు కాబట్టి వాడు ఈ ఇంట్లోనే ఉంటాడని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. అరవింద్కి విషయం తెలిస్తే మిమ్మల్ని ఇంకా ద్వేషిస్తారుగా అని మైత్రి అంటే అది కూడా తెలుసు. కానీ అప్పుడు వాడి ద్వేషాన్ని చూడడానికి నేనుండను. నేను ఉండనన్న విషయం క్లియర్గా తెలుస్తుంది అంటాడు. నా కుటుంబం కోసం శాశ్వతంగా నిలబడే వరకు వాడికి చెల్లెలు ఎవరనేది తెలియకూడదని మైత్రిని మాట ఇవ్వమని అడుగుతాడు. అరవింద్ తన ద్వేషాన్ని వదిలి అందరినీ అక్కున చేర్చుకుని ఆ కుటుంబంతో ఒక్కటయ్యే వరకు నేను తన సొంత చెల్లెలు ఎవరనేది చెప్పనని మైత్రి ఈశ్వర్ ప్రసాద్కి మాట ఇస్తుంది. అదంతా శోభకి వివరంగా చెప్తుంది. ఇప్పుడు నిజాన్ని బయట పెట్టక తప్పదు. నువ్వు చెప్తావా నేను చెప్పనా అంటే నా వల్ల కాదు, అర్థం చేసుకొని శోభ అంటుంది. పొరపాటున సుశీల అత్తయ్య ప్రాణం ప్రమాదంలో పడితే అరవింద్ ద్వేషాన్ని మనం తట్టుకోలేము. పెద్దదానిగా నువ్వు చెప్తేనే బాగుంటుందని మైత్రి అంటూ ఉంటే అప్పుడే అరవింద్ వచ్చి గట్టిగా అరుస్తాడు. ఆవేశంగా కోపంగా లోపలికొచ్చి మైత్రిని కొడతాడు. శోభ అడ్డుగా వెళ్తే ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, మధ్యలోకి రావద్దు అంటాడు. నా లైఫ్లో మా అమ్మ తర్వాత నేను అంతగా ప్రేమించింది ఇష్టపడింది నిన్ను. అడుగడుగున నా పక్కన నిలబడ్డావు. నా మనసు నా ప్రాణం అనుకుని నా కష్టం సుఖం అన్నీ నీతో చెప్పుకున్నాను. ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదంటాడు. ఇక మైత్రి చెప్పబోతూ ఉన్నా సరే నువ్వు మాట్లాడే అవకాశం పోగొట్టుకున్నావంటాడు. నువ్వు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు చెప్పినట్టే కదా చేశాను. నువ్వు చెప్పావనే కదా ఈ ఇంటి బాధ్యత నెత్తిన పెట్టుకున్నాను. నువ్వు చెప్పావనే కదా మీ మావయ్య కర్మకాండ చేశాను, ఆస్తిలో వాటా తీసుకున్నాను. నాకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పావనే నా తల్లి స్థానంలోకి ఈవిడ వచ్చినా తల వంచుకున్నాను. నాకు ఇలా వెన్నుపోటు ఎలా పొడిచావు అంటాడు. నన్ను అబద్ధం చేసుకుంటున్నావని మైత్రి అంటూ ఉంటే నా చెల్లి ఎవరో తెలుసుకోవడానికి నేను పడే ఆరాటం నీకు తెలిసినా నువ్వు చెప్పలేదు. నిజం నీ దగ్గరే దాచావంటాడు. నన్ను ఈ ఇంట్లో కట్టి పడేయాలన్న స్వార్థం నీది అంటాడు. నువ్వు నా మనిషివి కాదు, ఈ ఇంటి మనిషివి అంటాడు. నువ్వు నా దగ్గరకు వచ్చేసావు, సంతోషంగా చూసుకుంటానని నేను మా అమ్మకి మాటిచ్చాను. నీ కారణంగా మాట తప్పి మా అమ్మ దృష్టిలో చేతకని కొడుకులా మిగిలిపోతున్నానని అరవింద్ అంటాడు. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉందంటాడు. అలా అనొద్దు, నీ చెల్లెలి గురించి నిజం చెప్పేస్తానని మైత్రి అంటూ ఉంటే అప్పుడు శోభ అందుకుని చెప్పే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, ఒక మనిషి గురించి ఆలోచించి ఈ ఇంట్లో నలుగురు ప్రాణాలు తీసుకెళ్తున్నావు అంటుంది శోభ. ఇక దాంతో మైత్రి ఆగిపోతుంది. చెప్తావా అని అరవింద్ అంటాడు. ఆవిడ మా అమ్మ గురించి ఆలోచించినప్పుడు నువ్వు ఆ నలుగురి గురించి ఆలోచించి ఎందుకు ఆగిపోతున్నావు అంటాడు. మీ అమ్మ గురించి ఆలోచించలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు అని శోభ అంటూ ఉంటే కళ్ళ ముందు కనిపిస్తుందిగా అంటాడు అరవింద్. నిజం చెప్తావా లేదా అంటాడు. ఇక అరవింద్ ఎంత అడిగినా మైత్రి చెప్పదు. అర్థమైపోయింది, నాకు చాలా క్లారిటీగా మళ్ళీ అర్థమైంది. నువ్వు నా మనిషివి కాదంటాడు. ఇప్పుడు నా మాట కూడా విను. నా మనసేంటో అర్థం చేసుకోలేని నీకు నాతో జీవితాన్ని పంచుకునే అర్హత లేదంటాడు. మర్చిపో, మన ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం మర్చిపో అని ఉంగరాన్ని నేలకేసి కొడతాడు. మన పెళ్ళి జరగదని చెప్తాడు. నువ్వు మా అమ్మ కంటే ఎక్కువ కాదు, మా అమ్మ కంటే గొప్ప కూడా కాదు. నువ్వు తోడు లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటున్నావా?
ఇక ముందు కూడా నేను అనాథలా అలాగే బ్రతుకుతానంటాడు. సాయం చేసే చేతులకి గాయం చేసే మనుషులు కూడా ఉంటారని జీవిత సత్యం తెలుసుకునేలా చేశావు, థ్యాంక్స్ అని దండం పెట్టి ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకెప్పుడు కలుసుకోవడానికి ట్రై చేయొద్దు, బాయ్ అని వెళ్ళిపోతాడు. ఇక మైత్రి చాలా ఏడుస్తుంది. ఇక ఆ తర్వాత వాళ్ళ మాటలన్నీ విన్న పుల్లయ్య బయటకొచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. పారు దగ్గరికి వచ్చి ఎందుకింత సంతోషంగా ఉన్నారని అడిగితే అరవింద్ ఇంటికి బాయ్ బాయ్ చెప్పి తన దారి తను చూసుకుంటాడు, తొందరలోనే ఆ రోజు వస్తుంది అంటాడు. మైత్రమ్మతో పెళ్లి పెట్టుకున్నాడు, తొందరలోనే పెళ్లి, ఇంటి నుంచి ఎలా వెళ్తాడు అని పారిజాతం అంటుంది. ఆ పెళ్లి ఆగిపోయింది అని పుల్లయ్య అంటాడు. ఇక మరోవైపు మైత్రి రోడ్డు మీద నడుచుకుంటూ అరవింద్ మాటలే తలుచుకుని బాధగా ఏడుస్తూ ఇంటికొస్తుంది. ఇక ఆనందరావు, కస్తూరి ఇద్దరు కూడా మైత్రి పెళ్లి పనుల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మైత్రి రాగానే మైత్రితో ఇంతకు ముందు చేయించిన నగలున్నాయిగా, అవి సరిపోతాయి కదా నీకు, ఏమంటావు అని అడుగుతాడు. మైత్రి మాత్రం బాధగా ఉంటుంది. తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. పెళ్ళంటే మాటలు కాదు, ఒక్కొక్క పని చేసుకుంటూ పోవాలి, లేకపోతే చాలా కంగారైపోతుందంటాడు. పోనీ బబ్లుకి ఫోన్ చేసి అడగండని కస్తూరి అనేసరికి ఫోన్ లాగేసుకుంటుంది మైత్రి. ఏమైందని కస్తూరి అడిగితే ప్రతిదానికి బావని డిస్టర్బ్ చేయొద్దు, మీరు నా పెళ్లి గురించి మర్చిపోండి అంటుంది. మర్చిపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావని ఆనందరావు, కస్తూరి అంటారు. ఎందుకలా అంటున్నావు అని అడుగుతారు. పెళ్ళి ఆగిపోయిందన్న నిజం మీకు చెప్తే మీరు కుప్పకూలిపోతారు, ఎలా చెప్పను అని మైత్రి తన మనసులో అనుకుంటుంది. అత్తయ్య హాస్పిటల్లో ఉన్నారుగా, ఈ టైంలో మనం పెళ్లి గురించి హడావిడి పడడం నాకు నచ్చలేదు అంటుంది. డాక్టర్లు సీరియస్ అని చెప్పారా అని కస్తూరి అంటే అలాంటిదేమీ లేదు అంటుంది. బావని చూస్తుంటే బాధ అనిపిస్తుంది అంతే అని ఇక మైత్రి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అరవింద్తో విక్కీ, ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరు నీ సొంత చెల్లా అని అంటారు. అది ఎవరో శోభ మైత్రి మేడంకి తప్ప ఇంకెవరికీ తెలీదా, నిజం ఎందుకు చెప్పలేదు అని చోటు, విక్కీ అడుగుతారు. అందుకే కదా నేను ఈ ఇంటితో తెగతింపులు చేసుకుంటున్నాను, మైత్రితో ఆల్రెడీ తెగతింపులు చేసేసుకున్నాను అంటాడు. అదేంటి అని చోటు అంటే, నా గురించి ఆలోచించడం పట్టించుకోని మనిషితో నాకేంటి సంబంధం, ఆమెతో నేనెందుకు జీవితాన్ని పంచుకోవాలి అంటాడు. నువ్వంటే మైత్రికి ప్రాణం కదా అని చోటు అంటాడు. నీకు మైత్రి అంటే ఇష్టం కదా అంటే అది ఒకప్పుడు, తను నిజం దాచడానికి బలమైన కారణం ఉండే ఉంటుందని విక్కీ అంటాడు. ఒకసారి కూర్చుని మాట్లాడుకోండి అని అంటే తన వెనక తిరిగి నా విలువైన సమయాన్ని నేను వేస్ట్ చేసుకున్నాను, ఇక తన గురించి ఆలోచించాలి అనుకోవడం లేదని అరవింద్ అంటాడు. తన గురించి ఆలోచించకుండా నువ్వొక్క నిమిషమైనా ఉండగలవా అని విక్కీ అంటే ఉండలేవు, నీ వల్ల కాదని చోటు అంటాడు. తొందరపడ్డారని విక్కీ అంటూ ఉంటే తన గురించి తెలుసుకోకుండా పిచ్చివాడ్లా తన వెంట పడడం పొరపాటు, తన్ని ఎంతో గుడ్డిగా నమ్మి తన్ని ఫాలో అయ్యాను, అది పొరపాటు. నా చెల్లి ఎవరో తెలుసుకుని నా తల్లిని బ్రతికించుకునే వరకే నాకు ఇంట్లో వాళ్ళతో అవసరం ఉంటుంది, ఆ తర్వాత వీళ్ళెవరో నేనెవరో, మైత్రి ఎవరో అరవింద్ ఎవరో అని అంటాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక అరవింద్ తన సొంత చెల్లి ఎవరో తెలుసుకుంటాడో లేదో అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.